ఇంకా 20 కాయలు 20 కాయలకు పావు కిలో ఆవపిండి కొంచెం ఉప్పు వేసి మిక్సి పట్టి రోజు కలిపి పెట్టినా గంట సేపు అవి కలిపి పెట్టి ఇలా 3 గ్లాసులు కారం 1 గ్లాసు ఉప్పు 1 గ్లాసు జీలకర్ర మెంతుల పిండి 1 కప్పు ఎల్లిపాయలు పోసిన ఇది కలుపుకోవాలి. ఇది కలిపి ఇప్పుడు ఇంకో ఎల్లిపాయ 1/2 కిలో ముద్ద ఎల్లిపాయ పేస్ట్ ఇంకా ఇది ఇలా పోసి దీనిలో వేయాలి. ఇట్లా మీకు ఎలాంటి అబ్బాయి హస్బెండ్ గా రావాలనుకుంటున్నారు? తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళిపోయారు నా కోసమే బ్రతకాలి. ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ జరుగుతాయి ఏంటి? జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. అయినా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మన పెళ్లికి ముందు వదిలే సపోర్ట్ చేసిందనే విషయం మర్చిపోయావా? నువ్వు ఎలాగో ఆవిడ బదులు చేస్తావని తనకి అన్నీ గుర్తు పెట్టుకొని మన గుర్తు పచ్చని వెళ్ళిపోయి ఉద్దేశినగా నూనె పల్లి నూనె విజయ్ నూనె కేజీ నూనె సాలకుట్టి ఇంకా కొంచెం వేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది పోస్తున్నా. ఇది పచ్చి నూనె ఊపు చేయకుండా ఎప్పుడైనా పోసుకోవచ్చు. సాలకుట్టే ఇంకో సగం ప్యాకెట్ అప్పుడేం పోపు చేసి పెట్టేది కదా. క్యాన్లో కూడా ఉంది కొంచెం అవుతుంది. నూనె పల్లి ఆయిల్ విజయ కంపెనీ అందులో ఇది వేసినా ఇంకోటి వేసినా అంతా అయిపోయింది. సాలకుటే మనం తీసుకొస్తామండి. ఇట్లంతా కలగలుపుకొని డబ్బులు పెట్టాలి. సరిపోతుంది. పోయినసారి నూనె అయింది. పిల్లలు మీకు ఇది ఎత్తినాక అన్నం పెడతా ఎట్లుందో చెప్పాలి. ఉప్పు ఎట్లుంది, పచ్చడి టేస్ట్ ఎట్లుంది చెప్పాలి. నువ్వు కింద ఇందులో నూనె వస్తుంది. అట్లా మంచి అంతా కలవడానికి ఇంకెళ్ళలేక మరి అంతేందని పెట్టిన ఇప్పుడు తర్వాత తీసుకోవద్దు. పెట్టి వేయండి ఏమైనా 20 కాయలకు 3 గ్లాసుల కారం, 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు జీలకర్ర మెంతుల పిండి ఈ గ్లాస్ తోటి 1 ప్యాకెట్ నూనె, కేజీ నూనె కేజీకి ఎక్కువనే
ఆవాలు ఆవాలు పావు కిలో, ఉమ్, కొన్ని ఎల్లిపాయలు వేసాం గిదానలు. ఉమ్. ఆవకాయ పచ్చడి అయిపోయింది. ఆవకాయ పచ్చడి రెడీ, చిన్నగా రెడీ, నిద్ర వస్తుంది. ఆవకాయ రెడీ, చిన్న గణపతి. ఇంకా అన్నం పెడతారు రెండు అయినాక తర్వాత ఉప్పు పడుతుంది. వచ్చిన కారం ఒకటి చూడు ఎట్లుంది చూడు, ఇట్లా ఒక్కసారి నాకు ఇది చూడరా చిన్న చిన్న ఎట్లుంది చిన్న అలా అత్తకి చెప్పు. ఉప్పు పడుతుందా? ఆమెకు తెలియదు కారం ఎక్కువ అవుతుంది అంటే చిన్నపిల్లలకి ఎక్కువనే అవుతుంది. కారం ఉప్పు అవుతుందా? తర్వాత కలుపుకోవచ్చులే. పోయినా మరి కొంచెం ఉప్పు నువ్వు చూడు మరి ఒకసారి. వస్తాయి కొంచెం పడుతుంది కానీ ఆగు. కొంచెం పోసుకుని ఇప్పుడైతే సరిపోయింది కానీ ముక్క గుంజుతుంది. మళ్ళీ ఒక కప్పు పట్టిందా? 2 చెంచాలు 2 చెంచాలతో 2 ఒకటి వేసి ఇంకంటే కొంచెం పెట్టు. ఇది ఆగు నన్ను ఉప్పుకుంది కలిపినాక. పోపు చేసే పనే లేదు ఇక, వేడి చేసేదే లేదు. అది ఎప్పుడు గుర్తు పెట్టుకొని ఇట్లా పెట్టిగా పెడుతున్నా చాలా రోజులు. నేను ఇట్టే పెడుతున్నా 2 చాలా రోజులు. కృష్ణపురం కాడ ఇప్పుడు ఇది గిట్లా తీసుకొని గిట్లా అన్నది అంతా చేయి పట్టుకో. నా చేయి పట్టుకొని తీసుకోండి. ఆ చెయ్యి అడుకో కారం అవుతుంది. కారం రవి చూసుకుంటుందంటే బాగుందా? మంచిగా ఉందా? మళ్ళీ మీ మమ్మీ ఇష్టం అయితే ఉన్నది. డబ్బాలకు జాడింది కానీ అది మంచిగా లేదు. నీటిలో పెడుతున్నా అందాక ఈసారి. జాడీలో పెడితేనే బాగుంటుంది పచ్చడా. ఇలా పెట్టద్దు. ఇప్పుడు ఆ జాడి ఖరాబ్ అయింది. సరే అన్నం పెట్టాలి. తర్వాత అన్నం పెట్టా. అన్నం కలిపి పెడుతుంది లాస్ట్కు. చూడు ఒకసారి. అటు చూసి అట్టకాయ మళ్ళీ కొంచెమే అనాలి. కొంచెమే తాగు. ముక్కల కలవలే. ఏం కాదు ఎట్లా పెడుతున్నా. 3వ రోజు ఇట్లా తీసుకో. పెట్టు ఇట్లా తీసుకో. కారం అవుతుంది నాన్న. కలర్ఫుల్గా ఉంది.
ఆవపిండి కింద ఎక్కువ ఉంది, కింద బాగా అంటే కిందకే తింటుంది. మరి మొత్తం కలపవైతే మరి ఆ బిడ్డ రాజు బిడ్డ. ఒక బిడ్డ తండ్రికి మళ్ళీ పెళ్ళ ఆ బిడ్డ తల్లికి మొదటి పెళ్ళే.